గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మొన్న 9th రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు మీట్ ద ప్రెస్లో ఒక మాట అన్నారు. 2029 జూన్ వరకు ఎన్నికలు జరగవు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అప్పటి వరకు అధికారంలో ఉంటుంది, మీరెవరూ ఏం వరీ కావద్దండి అని ఆయన అన్నారు. అదేవిధంగా జమిలీ ఎన్నికల కోసం ఇది ఎక్స్టెండ్ అవుతుంది, ఒక 8 months పవర్ అనేది కూడా చెప్పారు. నిజంగా అట్లాంటి వెసులుబాటు ఉంటుందా? ఆయన చెప్పింది 2028 డిసెంబర్లో జరగాల. లోక్సభ వచ్చి 6 నెలల తర్వాత. అది కేసీఆర్ గారు 19లో బదులు 18లో చేసిన కనుక ఆ గ్యాప్ వచ్చింది. లేకపోతే ఇక్కడ యునానిమిటీ వస్తుండే. 52, 57, 1952, 52, 57, 62, 67 వరకు యునానిమిటీ ఉంది. బట్ ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీలో 6 years టర్మ్ చేయడంలో 71 వరకు ఎన్నికలు ముందస్తు పోయారు. పార్టీని స్ప్లిట్ చేసి నీలం సంజీవ్ రెడ్డి గారిని ఓడించి కాడేర్ల నుంచి ఆవుదూడైంది. అప్పుడు ఒక 1 year బిఫోర్ చేసింది. దేశంలో మధ్యంతర అంటే ముందస్తు ఎన్నిక స్నాప్ పోల్ చేసింది. మధ్యంతరం అంటే more than 2 years ఉంటే స్నాప్ పోల్ చేయడంలో పార్లమెంట్ ఏమైందంటే 1 year గ్యాప్ వచ్చేసింది. అప్పటి నుంచి ఏదైతుందో మనకు అది 77 అయింది. 6 ఏళ్ళు ఎక్స్టెండ్ చేసింది కనుక అప్పుడు ఎమర్జెన్సీలో అది 77, మనది 72 అసెంబ్లీ అయింది కనుక 78. 83లో మళ్ళీ కలిసి రాదా, 84లో కలిసి వచ్చింది మన ఆంధ్రప్రదేశ్ వరకు, మళ్ళీ 89లో కలిసి వచ్చింది. 91లో మళ్ళీ మధ్యంతరం వచ్చింది, కలిసి రాదా. 96లో రెగ్యులర్ వచ్చింది పార్లమెంట్, 91 మధ్యంతరం. 98లో మళ్ళీ మధ్యంతరం వచ్చింది. 99లో 2 కలిపి వచ్చినాయి కానీ పార్లమెంట్ మధ్యంతరం. 2004 నుంచి మనకు కలిసి వచ్చినాయి. ఎప్పుడైతే 18లో ఈయన ముందు పోయిండో ఇది 6 నెలలు డిఫరెన్స్ అయిపోయింది. మోడీ గారు వచ్చినాక ఒక దృఢమైన నిర్ణయం తీసుకున్నాడు. దీని వల్ల ఏదైతుందో గతంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత 52 నుంచి ఎన్నికలు స్టార్ట్ అయిన తర్వాత దాదాపు 4 ఎన్నికలు యునానిమిటీ వచ్చినాయి, పార్లమెంట్ అసెంబ్లీ కలిపి వచ్చినాయి ఒకే రోజు డేట్. అంటే డిఫరెంట్ స్టేట్స్లో ఒక స్టేట్లో 2 ఉంటాయి అనుకోండి, మార్చి 15 ఉండే 21 ఉండే 67లో మన ఆంధ్రప్రదేశ్లో 15 అసెంబ్లీ పార్లమెంట్ సెగ్మెంట్, కొన్ని పార్లమెంట్ ఇంకో కాన్స్టిట్యున్సీలో ఏదైతుందో అదే పార్లమెంట్లో ఉన్నా కూడా నెక్స్ట్ డే ఉంటే అప్పుడు ఆ పార్లమెంట్ అవుతుంది. కౌంటింగ్ 2వ పోల్ అయిన తర్వాత ఇప్పుడు లాస్ట్ ఎట్లయితే మనకు 11 అయి 14 కౌంటింగ్ అవుతుందో. సో ఆయన అన్నమాట అక్షరాల సత్యము. ఎందుకంటే ఆయన కూడా ఒక ముఖ్యమంత్రిగా ఢిల్లీలో ఉండే ఆయనకు ఉండే ఫీడ్బ్యాక్, జరుగుతున్న పరిణామాలు. కానీ ప్రభుత్వము 2029 జూన్ వరకు ఉంటుందని అన్నడా లేదా అనేది మీరు అంటున్నారు. 2029 జూన్లో పార్లమెంట్, అసెంబ్లీ, జమిలీ ఎన్నికలు మన ప్రాంతంలో జరుగుతాయి. అట్లే మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఒక దాదాపు 29 రాష్ట్రాల్లో 10 రాష్ట్రాల్లో జరగడం ఖాయం ఏ పరిస్థితిలో. ఎందుకంటే ఆల్రెడీ ఏదైతుందో జనగణమన ఇది ఇప్పుడు సెన్సస్ ఏదైతుందో 2006 నుంచి స్టార్ట్ చేస్తామని కాంక్రీట్గా ప్రోగ్రామ్ టైం బాండ్ ఇచ్చిండ్రు. 2001 ఇయర్లో ఫినిష్ అప్. 2007 తర్వాత ఏదైతుందో మహిళా బిల్లు కూడా 2 సభల్లో, ఉభయ సభల్లో 2027 ఏదైతుందో వరకు కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ ఆల్ ఎంటైర్ కంట్రీ అయిన తర్వాత మహిళా బిల్లు కూడా 2 సభల్లో, ఉభయ సభల్లో ఆల్రెడీ పాస్ అయి పెట్టారు. అక్కడ ఏంటంటే ఇప్పుడు 543 ఉన్న స్థానాలను 866 లోకసభ పెంచుతున్నారు. ఎందుకు పెంచుతున్నారంటే ఉన్న దాంట్లో గిట్ట 1/3 ఇస్తే 181 సీట్స్ గిట్ట 1/3 మహిళలకు ఇస్తే నార్త్లో ఏదైతుందో గొడవ అవుతుంది. అక్కడ అంటే పురుషుల ఆధిపత్యం. సో దాన్ని వాళ్ళు ఏదైతుందో దానివల్ల అదైతుంది కనుక ఆటోమేటిక్గా ఈ మహిళల కోసం ఏదైతుందో 543 లోక్సభను 866 చేసి ఎన్నికలకు పోతారు. నెక్స్ట్ అప్పుడు టోటల్లో 1/3 ఏదైతుందో లోక్సభ అంటే 2007 తర్వాత అంటే జరిగి అది ముందు పోతాడా, 2029 పోయే ఛాన్స్ హైజ్ ఫర్ షెడ్యూలే పోతాడు. దాంట్లో 866 లోకసభ దేశమంతా అవుతాయి. మన దగ్గర ఆల్రెడీ 17 ఉన్నాయి. 17లో అసెంబ్లీ ఏదైతుందో పెంచాలనేది బిల్లులే ఉంది. ఎవ్రీ కాన్స్టిట్యున్సీకి 2 అంటే ఇక్కడ 17 అంటే ఇక్కడ 34, అక్కడ 50. ఏపీలో 50, ఇక్కడ 143. కానీ అసెంబ్లీలో కూడా ఏదైతుందో స్ట్రెంత్ పెంచాలనేది అది నిర్ణయం అనేది ఇంకా అసెంబ్లీలలో చర్చ జరగలేదు. అసెంబ్లీ నుంచి ఫార్వర్డ్ కేంద్రానికి చేయలే. ఓన్లీ లోక్సభ వరకు మాత్రము, రాజ్యసభ వరకు మాత్రమే చేసిండ్రు. అది ప్రాసెస్ అయిపోతున్నది, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. రాజ్యసభ 240 నుంచి 350. ఇప్పుడు కొత్త పార్లమెంట్ భవనం ఏదైతే కట్టినరో
866 మంది లోకసభ సభ్యులకు కూర్చుండే అవకాశం ఉండే కల్పించారు. ఆ పద్ధతిలో ఆ పార్లమెంట్ భవనం నిర్మాణం జరిగింది. దీంట్లో అనుమానం లేదు. ఖచ్చితంగా ఎక్కువ చేసే దాంట్లో అడ్డంకు లేదు. బిల్ పాస్ అయింది. అసెంబ్లీలో కూడా ఏదైతుందో ఇప్పుడు మన దగ్గర 7 ఉండే, ఇప్పుడు 9 అవుతాయి. 5 ఫర్గా 34 పెరిగితే కనుక అసెంబ్లీ కూడా ఏదైతుందో పెరిగే ఛాన్స్ ఉంది. లోకసభ పెరిగితే కనుక, లోక్సభ మహిళ పెరిగితే కనుక ఆటోమేటిక్ ఏదైతుందో ఇది కూడా పెరుగుతుంది. మహిళ అన్నప్పుడు రిషఫల్ అవుతుంది, డిలిమిటేషన్ అవుతుంది. జెంట్స్ కావచ్చు, కొత్తగా కాన్స్టిట్యూన్సీలో జెంట్స్ జరగవచ్చు. ఎస్సీలో కూడా చేంజ్ అవుతుంది. గతంలో 57లో డిలిమిటేషన్ అయిందంటే 67లో అయింది, 77లో అయింది. 77 తర్వాత డిలిమిటేషన్ 2009లో అయింది. 2009 తర్వాత ఇప్పుడు జరగలే. ఎప్పుడు జరుగుతుంది ఇది? కంప్లీట్ ఈ సెన్సస్ జనాభా కులగణ అయిన తర్వాత, కంప్లీట్ అయిన తర్వాత అక్యురేట్గా ఏదైతుందో మళ్ళీ అవుతుంది. అప్పుడు గతంలో చట్టం అయితే 10 సంవత్సరాలకు ఒకసారి డిలిమిటేషన్ అనేది ఉండే. ఇప్పుడు ఆ చట్టము 20 ఏళ్ళకి చేస్తారా అది చెప్పలేము, వి కాంట్ సే. బట్ ఖచ్చితంగా మళ్ళీ ఏదైతుందో అసెంబ్లీ కానీ లోక్సభ కానీ జరుగుతాయి. లోకసభ స్థానాలు కూడా 17 కంటే పెరుగుతాయి. అక్కడ 866 అయితే కనుక రాజ్యసభ కూడా 240 నుంచి 350 అయితే కనుక రాజ్యసభ 7కు పెరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ ఏదైతుందో ఐజ్ ఫర్ బిల్ విభజన బిల్లు ప్రకారము 42 + 2 84 సీట్లు. అక్కడ 50, ఇక్కడ 34. ఇది కాక అంటే 34 అంటే 143 కాక నేను అనుకుంటున్న ప్రతి లోకసభ స్థానానికి ఇప్పుడున్న యావరేజ్ పెరిగే లోకసభ పక్కకు పెట్టండి, యావరేజ్గా 9 to 11 సీట్స్ అంటే దాదాపు 17 అంటే 140, 170 నుంచి 190 అసెంబ్లీ స్థానాలు అయ్యే అవకాశం ఉంటుంది తెలంగాణలో. పార్లమెంట్ కూడా ఆ రేషియో ప్రకారం కూడా పార్లమెంట్ పెరుగుతాయి, దాంట్లో అనుమానం లేదు. కానీ ప్రభుత్వం అనేది కరెక్ట్గా డిసెంబర్ 9 వరకే, ఆ లోపల 5 ఏళ్ళ టర్మ్ ఇది. 5 ఏళ్ళకి ఎక్స్టెన్షన్ చేయాలంటే అక్కడ పార్లమెంట్లో రాజ్యసభలో చేయాలి. ఎమర్జెన్సీలో ఎలాగైతే ఇందాక చేద్దాం కాన్స్టిట్యూషన్లో, అది ఇప్పుడు చేయొచ్చునా లేదా అనేది వి కాంట్ సే. బట్ ఈ 2-3 రాష్ట్రాల కోసం, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, దీనికోసం 3 రాష్ట్రాల కోసం చేయరు. వీటిని ఏదైతుందో ప్రెసిడెంట్ రూల్ పెట్టే అవకాశం, ఆ 6 నెలలు రాష్ట్రపతి పరిపాలన పెట్టి పార్లమెంట్తో పాటుగా ఈ 3 రాష్ట్రాలుగా ఇంకా కొన్ని ముందుకు తెచ్చి, వాళ్ళ బీజేపీ రాష్ట్రాలు ఉన్నాయి కనుక 6 నెలల తర్వాత ఉన్నాయి, వాటిని ముందుకు తెచ్చి ఏదైతుందో దాదాపు 29 రాష్ట్రాల అబౌట్ 10 నుంచి ఏదైతుందో 13-14 రాష్ట్రాలు, ఒక 50% రాష్ట్రాలు ఏదైతుందో కంబైన్డ్ లోక్సభతో వస్తాయి. ఇది 34 వరకు ఉంటుంది. 34 వరకు ఏమవుతుందంటే మళ్ళీ అన్ని 29 రాష్ట్రాలు కూడా ఎవరు అధికారంలో ఉన్నా అటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది గవర్నమెంట్, ఒక బైలా చేస్తుంది. 2034వ సంవత్సరంలో ఎంటైర్ కంట్రీలో గతంలో 52, 57, 62, 67 వరకు అయితే కలిపి ఎన్నికలు వచ్చినాయో మెజార్టీ స్టేట్ 1-2 రాష్ట్రాలు తప్పితే, ఒక యూపీ, బీహార్, బెంగాల్లో పడిపోయినాయి తప్పితే మేజర్ స్టేట్స్ ఏదైతుందో దాదాపు 17-18 రాష్ట్రాలు, అప్పుడంతా 21, 22 ఉండే కదా మేజర్, 1-2 రాష్ట్రాలు తప్పితే అన్ని లోక్సభ అసెంబ్లీ కలిసి వస్తుండే. ఆ పద్ధతి ఉంటే ప్రభుత్వ అంటే ప్రజాధనము వేస్ట్ కాదు, వేల కోట్ల రూపాయలు దీని మీద ఎక్స్పెండిచర్ అవుతుంది, ఒక కాంక్రీట్గా ఉన్నాడు. దాంట్లో రాజకీయ ప్రయోజనాలు కూడా వచ్చు, ఒకసారి వచ్చేది ఉంటే మనకు అడ్వాంటేజ్ అనేది కూడా ఉండొచ్చు. మహిళా దాంతో కూడా ఏదైతుందో ఖచ్చితంగా ఏం అడ్డంకులు లేవు. ఖచ్చితంగా రాబోయే ఎన్నిక ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఊహాగానాలు ఉన్నట్టు జమిలీ ఎన్నికలు మన రాష్ట్రంలో కంపల్సరీ 2029 జూన్లో అవుతుంది. డిసెంబర్ నుంచి జూన్ వరకు ఏ పరిస్థితిలో ఈ ప్రభుత్వం కంటిన్యూ ఉండదు, రాష్ట్రపతి పరిపాలన పెట్టడం జరుగుతుంది. ఇంకేదన్నా ఉంటే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ కూడా సేమ్ పీరియడ్లో ఉంది, ఒక 15 రోజులు 20 రోజులు అటు ఇటు. ఇంకేదన్నా 3-4 రాష్ట్రాలనేమో నేను నాకు కరెక్ట్గా గుర్తులేదు. బట్ మినిమం ఏదైతుందో 10 నుంచి ఒక 13-14 రాష్ట్రాల్లో లోక్సభ అసెంబ్లీ మనది కూడా ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా మహిళా స్థానాలు అసెంబ్లీలో పెరుగుతాయి, లోక్సభ 17కు పెరుగుతాయి, తర్వాత అసెంబ్లీలో కూడా మహిళాది వస్తుంది. కానీ నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ప్రతి రాష్ట్రంలో ఒక ఒపీనియన్ ఇస్తారు మీకు. అక్కడేమో కాంక్రీట్గా ఒక నిర్ణయం జరిగింది, అది బిల్ పాస్ అయింది. ఇక్కడ 10%, 15% ఉన్న స్ట్రెంత్లో ఎంత అనేది యునానిమిటీ చేసేది అవుతుందో అన్ని రాష్ట్రాలకి ఏదైతుందో 1/3 సీట్లు
అంటే మన దగ్గర సపోజ్ ఇది ఈ గతంలో డిలిమిటేషన్ అయిన ప్రకారం అయితే మనకు 143 కావాలి 1/3 అనుకోండి. 1/3 అంటే ఏదైతుందో 90, 50, 15, 30, 45 దాదాపు అంటే 190 వరకు పోయే అవకాశం ఉంది. అసెంబ్లీ స్థానాలు పెడతాయి. లోక్సభ కూడా ఏదైతుందో అక్కడ 543కు 866 అంటే 313 పెరుగుతున్నాయి. 313 అంటే దాదాపు మనకి ఏదైతుందో ఒక 7-8 లోక్సభ స్థానాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. తెలంగాణ 17 నుంచి ఏదైతుందో 25 మినిమం ఏదైతుందో దాంట్లో 1/3 ఏదైతుందో మహిళలకు అయ్యే అవకాశం ఉంటుంది. దీంట్లో ఏమాత్రం అనుమానం లేదు. దీనికోసం ఏదైతుందో ఇప్పుడు రాబోయే రోజుల్లో అటు బీఆర్ఎస్ఏ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇప్పుడున్న అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ ఈ అలకలు పోటీ తత్వాలు పోకుంటే ఏదైతుందో మహిళలకు అయ్యే అవకాశం ఉంది. కాన్స్టిట్యున్సీలు పెరిగే అవకాశం ఉంది. కొత్త వాళ్ళకు కొంతమందికి లోక్సభలో కానీ అసెంబ్లీలో కానీ కాన్స్టిట్యున్సీ పెరిగి అవకాశం ఉంది. దీంట్లో ఏమాత్రం అనుమానం లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు అలా చెప్పారా లేదా నేను అబ్జర్వ్ చేయలే కానీ బట్ 100% ఆయన చెప్పిన ప్రకారం జమిలీ ఎన్నిక ఎక్స్టెన్షన్ మాత్రం ఏ ప్రభుత్వం 5 ఏళ్ళకి ఎక్స్టెన్షన్ ఇవ్వాలంటే అక్కడ పార్లమెంట్ రాజ్యసభలో అది కావాలి. దే విల్ నాట్ అలో. ఎందుకంటే వాళ్ళకు కాంగ్రెస్ అడ్వాంటేజ్ ఉండదు కదా. వాళ్ళకి ఇక్కడ ఏదైతుందో ఇది హాట్ సీట్. ఇప్పుడు ఏఐసిసికి ఏదైతుందో విటమిన్ ఏదైతుందో ఎక్కువ నిధులు సమకూరుస్తుంది. గతంలో కేసీఆర్ కూడా పలు రాష్ట్రాల్లో చేసిండు. దీన్ని వాళ్ళు కొట్టాలంటుంది కనుక 2 కలిపి ఒకసారి ఏది ఉంటే మాకేమైనా అవకాశం ఉంటుందని అనుకుంటారు కనుక ఏ పరిస్థితిలో రాష్ట్రపతి పరిపాలన అనేది 100% రాష్ట్రపతి పరిపాలన 2028 to 6 నెలలు రాష్ట్రపతి పరిపాలనలో ఈ రాష్ట్రపతి ప్రెసిడెంట్లనే ఎన్నిక జరుగుతుంది. జమిలీ ఎన్నికలు మాత్రం ఖాయం. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. సరే ఇంకో మాట అన్నారు రేవంత్ రెడ్డి గారు. జూబ్లీ హిల్స్ ప్రచారంలో ఉప ఎన్నిక ప్రచారంలో చాలాసార్లు ఆయన ఈ మధ్య లాస్ట్ చివరిలో బాగా ఒక మాట అన్నారు. కేటీఆర్కు అసలు రాజకీయ భవిష్యత్తు లేదు, బీఆర్ఎస్ పార్టీకి అంతకంటే లేదు, మీరు అట్లాంటి పార్టీకి ఓటు వేయద్దండి, ఎందుకంటే ఆ పార్టీ నెక్స్ట్ ఎలక్షన్ లోపల బీజేపీలోకి మెర్జ్ అయిపోతుంది, బీజేపీలో విలీనం అయిపోతుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఇదే మాట అంతకుముందు ఎవరైతే కల్వకుంట్ల కవిత ఆమె కూడా బయటకు వచ్చిన తర్వాత 5-6 సందర్భాల్లో ప్రెస్తో ఆమె కూడా నాకు ఒత్తిడి వచ్చింది, నేను వద్దని చెప్పానని కూడా ఆమె కూడా చెప్పారు. నిజంగా ఇంత ఒక ప్రాంతీయ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో సాధించే డబ్బులు కూడా చాలా ఉన్నాయి, దానికి పార్టీ ఫండ్ కూడా బీఆర్ఎస్కు చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నట్లు మనం చూసాం. అట్లాంటి పార్టీని నిజంగా రేవంత్ రెడ్డి ఊహించినట్లుగానో చెప్పినట్లు బీజేపీలో కలిస్తే అవకాశం ఉందా? ఒకవేళ కలిస్తే ఎవరికి అడ్వాంటేజ్ ఉంటుంది? కేసీఆర్ ఏదైతుందో ఇప్పుడున్న అతని పరిస్థితి, ఎమ్మెల్యేలు కానీ ఉన్న రాజ్యసభ 4 కానీ కౌన్సిల్ కానీ గ్రామ స్థాయిలో కార్యకర్తలు కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంది. అతను అవసరం అనుకుంటే మెర్జ్ చేయడు, బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది. అవును. ఎందుకనంటే బీజేపీకి జిఆర్ స్వామి ఇష్యూ అయ్యే వరకు 2022 వరకు 2014 నుంచి ఒంటరిగా పోటీ చేసిండు. ఎన్నికల్లో విమర్శించవచ్చు. అవును. 18లో కానీ మోడీ లేదు, గీడీ లేదు. ఈవెన్ 18లో 23లో ఏదైతుందో అబ్కా సర్కార్, కిసాన్ సర్కార్, తర్వాత ఏదైతుందో ఈసారి ఖచ్చితంగా మేమే దేశ్కి నేత కేసీఆర్ అని రాష్ట్రాల్లో చేసిండు. అవన్నీ వేరే సంగతి. బట్ 2022 వరకు అన్ని వివాదాస్పద బిల్లులు కూడా తలాక్, నోట్ల రద్దు, రాజ్యసభ వైస్ చైర్మన్ ఎలక్షన్, మన వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్, ప్రెసిడెంట్ ఎలక్షన్, రాజ్యసభ వైస్ చైర్మన్, ఈవెన్ నోట్ల రద్దు కాకుండా అగ్రికల్చర్ బిల్లు కూడా ఇక్కడ వ్యతిరేకం చేసి జిహెచ్ఎంసీ ఎలక్షన్ అయితే నేను గుద్దుడు చూడు దీన్ని వ్యతిరేకిస్తున్నామని కేటీఆర్ గారు బెంగళూరు హైవే నిర్బంధం చేసి కూడా ఆఫ్టర్ మున్సిపల్ ఎలక్షన్ అయితేనే పోయి ఆ బిల్లుకు సపోర్ట్ చేసిండు. కాంగ్రెస్ పార్టీ కానీ, సమాజ్వాదీ కానీ, డిఎంకే కానీ, మమతా కానీ, తర్వాత ఆర్జేడీ కానీ ఎవరిది వాళ్ళతో కూటమితో కలవకుండా అతను ఆ బిల్లు కూడా వివాదాస్పద బిల్లు కూడా తర్వాత అపోజ్ చేసిండు. వేరు ఆ రోజు ఆ బిల్లుకు సపోర్ట్ చేసిండు. బట్ ఆ బిల్లును రైతుల ఉద్యమానికి తలవొగ్గి ఆ బిల్లును విత్డ్రా చేసుకున్నది బీజేపీ, కనిచేసింది. అతను బీజేపీకి వ్యతిరేకం అనేది అవుతుందో ఎక్కడ మనకు సందర్భం కనబడతలేదు. అంటే విమర్శిస్తుండు, కలిసి పోటీ చేయకపోవచ్చు, కాంగ్రెస్తో కలిసి పోటీ చేయకపోవచ్చు. కానీ 2009లో టీడీపీ, సిపిఐ, సిపిఎం సమైక్యమన్న సిపిఎం పార్టీతో కూడా పొత్తు కలిసాడు. అవును, మహాకూటమి కలిసి మొత్తం పోటీ చేశారు.
10 అసెంబ్లీ గెలిచాడు, 45 తీసుకున్నాడు, 10 లోక్సభ తీసుకున్నాడు, 2 గెలిచిండు విజయశాంతను. బట్ ఎన్నికల పోలింగ్ అయి కౌంటింగ్ కంటే ముందే 2009లో ఏదైతుందో హర్యానా వెళ్ళి బీజేపీ ఎన్డీఏ మీటింగ్లు అడ్రస్ చేసి రాబోయేది కాంగ్రెస్ కాదు ఎన్డీఏ గవర్నమెంట్ అని అడ్రస్ చేసిండు. అవును, అయితే సీఎంగా అక్కడ అడ్రస్ చేసిండు. అవును, అంటే బీజేపీకి వ్యతిరేకం కాదు కదా, అంతే కదా. అదొకటి. నెంబర్ ఇక్కడ ఏదైతుందో ఈ అన్నిటికీ మోడీకి సపోర్ట్ చేసిండు, మోడీని ఆకాశం ఎత్తిండు. అవును, తో కనుక అతనికి ఇక్కడ పవర్ నేను ఆయన జమిలీ అయితే ప్రెసిడెంట్ వస్తుంది, లేకపోతే గవర్నమెంట్ ఉంటుంది. జమిలీ రాదనుకోండి, 0.1% జమిలీ రాకపోయే అవకాశం ఉంది. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్లో, అక్కడ బీజేపీ. ఈ రెండుతోటి పోరాటం చేయలేక ఎలాగైతే చంద్రబాబు గారు రామారావు గారు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ 85, 89లో 2 ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టులు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, జనతాదళ్తో కలిసి కొట్లాడింది. 94లో బీజేపీ డిఫర్ అయింది. బట్ సిపిఐ ఉంది, జనతాదళ్ ఉంది. బట్ చంద్రబాబు గారు 96 పార్టీ స్ప్లిట్ చేసిన తర్వాత ఒంటరిగా పోటీ చేసిండు, 98లో చేసిండు. ఎన్నికలు అయిన వెంటనే 98లో, అప్పటి వరకు 96, 99 దేవగౌడ గుజరాల్ గవర్నమెంట్లో మంత్రివర్గం పార్టిసిపేట్ చేసిండు, కింగ్ మన కీ రోల్ ప్లే చేసిండు. బట్ 98 ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ వాజ్పేయి గారికి ఏదైతుందో ప్రభుత్వానికి సపోర్ట్ చేసిండు. 99లో ఎన్డీఏతో కలిసి ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో పోరాటం చేసిండు, మళ్ళీ అధికారం వచ్చిండు. మొదటిసారి రామారావు గారు వచ్చిండు 94లో, ఆయన నాయకత్వంలో 99లో వచ్చింది. 2004లో ఇక్కడ కాంగ్రెస్ వచ్చినప్పుడు కూడా వాజ్పేయి గారితో పార్లమెంట్ అసెంబ్లీ కలిసి వచ్చింది. 99, 2004 అండ్ 2009. బట్ 2004లో కలిసి కొట్లాడి ఓడిపోయిన తర్వాత చెంపలేసుకున్నాడు. ఏం మాట్లాడి అనేది మనకు ప్రస్తావన వద్దు, అవసరం కూడా లేదు జనాలకు. బట్ 2014లో 18లో ఇక్కడ కాంగ్రెస్తో తెలుగుదేశం పుట్టిందే కాంగ్రెస్ వ్యతిరేకంగా, ఆంధ్రుల ఆత్మాభిమాని. అటువంటి కాంగ్రెస్ పార్టీతో ఇక్కడ కలిసి కొట్లాడాడు. ఎక్కడ? తెలంగాణలో. యూపీఏకి ఏదైతుందో మద్దతు పలికిండు, బీజేపీని విమర్శించడం జరిగింది. బట్ ఎప్పుడైతే తను 2019లో ఓడిపోయిండో, అటు బీజేపీ ఒత్తిడి, ఇటు కేసీఆర్ అధికారంలో వచ్చి రెండోసారి ఇక్కడ 2018 ఇద్దరు ఒత్తిడి మధ్యలో అధికారంలో ఉండి కూడా 2014 నుంచి 19 వరకు చీఫ్ మినిస్టర్ కూడా అక్కడ మూమెంటం ఇబ్బంది అయింది. ఆర్థికంగా ఆయన వనరులు చాలా ఇబ్బంది చేశారు. తో దాన్ని ఆ తప్పును సవరించుకుంటాను కోసం రిస్క్ తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడియాలంటే బీజేపీతో కలవాలనే ఉద్దేశంతో బీజేపీతో కలిసి పోరాటం చేసిండు. ఇప్పుడు సక్సెస్ అయ్యిండు, కేంద్రంలో కలిసి ఉన్నాడు, ఇప్పుడు కలిసి ఉన్నాడు. ఇదే మోడీ గారితో 2014 కూడా క్యాబినెట్ ఉన్నారు, క్యాబినెట్ బయట వచ్చాడు, హార్డ్ క్రిటిక్ చేసుకున్నాడు. ఈరోజు రామారావు గారు అంటేనేమో కలిసిండ్రు, విడిపోయిండ్రు, ఆయన ఎప్పుడు బీజేపీతో చేయలేదు. బట్ చంద్రబాబు గారు రామారావు గారు ఉన్నప్పుడే కీ రోల్ ప్లే చేసిండు కదా, 85లో పార్టీలు చేరి 89లో చేసిండు కదా, కీ రోల్ ప్లే చేసిండు కదా, 94 డిఫరెంట్ కదా. ఇవన్నీ చంద్రబాబు అంత అనుభవజ్ఞుడు. 14 ఇప్పుడు ఒక 15 సంవత్సరాలు, దాదాపు 14 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉండి అనుభవజ్ఞుడే, రిస్క్ తీసుకోకుండా చేసిండు. రేపు రాబోయే రోజుల్లో బీజేపీకి ఇప్పుడున్న సిచ్యువేషన్, గత ఎన్నికలు ఎలా అయితే 8 అసెంబ్లీ వచ్చినాయో, ఇప్పుడున్న ఈ 8 లోక్సభ సభ్యులు కానీ 2 కేంద్ర మంత్రులు కానీ ఎవరికి సఖ్యత లేదు. నేను పేర్లు చెప్పదలుచుకోలేదు ఎవరికెవరని. తో ఇప్పుడు మనం జుబిలీలు చూసినాం, అధ్యక్షుడు ఎటువంటి డ్రైవ్ చేసిండు, కేంద్ర మంత్రి ఏం డ్రైవ్ చేసిండు అనేది ధరావత్తు కోల్పోయే అవకాశం ఉంది. కనుక బీజేపీ ఏదైతుందో రేపు మనం ఒంటరిగా పోటీ చేస్తే ఈ గ్రూపులు ఎన్నికల వరకు ఇవి సమసిపోయే అవకాశం లేదు, కలిసి పనిచేసే అవకాశం లేదు. ఇగో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, ఎవరు అనేది వివరంగా చెప్పాలంటే గంట చెప్పవచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్, ప్రస్తావన వద్దు. బట్ సఖ్యత కుదిర్చే అవకాశం లేదు. ఎంత వార్నింగ్ ఇచ్చినా కూడా వీళ్ళు కలిసి పనిచేయరు. ఇలా లోక్సభ ఎన్నిక అవుతుంది సార్, 8 మంది ఎమ్మెల్యేలను 8 మంది మన లోక్సభ సభ్యులు కనిపించారా సార్? లేదు. ఫీల్డ్ ఎక్కడన్నా లేదు. అదే మీరు ఒక ఉప ఎన్నిక జరుగుతూ ఉంటే ఎక్కడికి పోయినరు, ఏం పనిలేదు వాళ్ళకు, ఎందుకు ప్రచారం చేయలేదు, ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ ఎక్కడ కనిపించలేదు, వాళ్ళ ఫేసే కనిపించలేదు, పేర్లు వస్తలేదు, గ్రూప్లో తగదా. సో అందుకోసం ఏదైతుందో రేపు బీజేపీ కూడా చేయి జాపి కేసీఆర్తో కలిసి అవకాశం ఉంది. గతంలో కేంద్రంలో యూపీఏలో ఎట్లయితే జాయిన్ అయ్యిండో ఇప్పుడు కూడా అతను ఏదైతుందో రేపు కలిసి చేసినప్పుడు ఇద్దరు కలిసి, రిజల్ట్ అనేది పక్కకు పెట్టండి, ఇద్దరు కలిసి చేసే అవకాశం ఉంది. వాళ్ళకు ఇతను అవసరం, ఇతనికి వాళ్ళ అవసరం.
ఈ ప్రభుత్వం వ్యతిరేకం వచ్చినప్పుడు ఏదైతుందో నిన్న ఇప్పుడు ఎక్కడ ఎట్లయితే చంద్రబాబు గారికి అవకాశం వచ్చిందో కర్ణాటకలో వచ్చిందో యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఇప్పుడు ప్రజాప్రాయం ప్రకారం మాత్రం ఇద్దరు కలిసినప్పుడు హాట్ కేక్ అనేది ఉంది. ఒంటరిగానే బీఆర్ఎస్ ఏదైతుందో ఈరోజు ఈ ఉప ఎన్నిక రిజల్ట్ ఏమొస్తుందని పక్కకు పెట్టండి. ఎన్ని సర్వశక్తులు ఏదైతుందో మునుగోడులో ఎట్లాగైతే దుమ్మాట ప్లస్ హుజరాబాద్ ఓడిపోయిన తర్వాత సర్వశక్తులు దాదాపు 90 మంది పైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఈవెన్ ఒక ముఖ్యమంత్రి కూడా ఒక గ్రామంకు దత్తత అంటే ఆయనే మానిటరింగ్ చేసాడు. ఎవ్రీబడి ఇన్ఛార్జ్ సర్వశక్తులు ఒడ్డి అధికార దుర్వినియోగం చేసి లాస్ట్ 2 డేస్లో ఇప్పుడు ఎక్కడైతే కాంగ్రెస్ ఎలా చేస్తుందో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు ఎలాగైతే తిరుగుతుందో విచ్చలవిడిగా వీళ్ళని నిర్బంధించి అక్కడ అదే పద్ధతిలో చేసిండ్రు. చేసి అలాగే ఏదైతుందో దీన్ని తట్టుకోవాలంటే కలవాలనే అవకాశం ఈయన కూడా ఉంటుంది. అప్పుడు కేసీఆర్ అనేవాడు కేంద్రం పోతాడు. అవును, కేటీఆర్కే పట్టమవుతుంది. 120 సీట్లో ఓ 80 అసెంబ్లీ వీళ్ళు తీసుకుంటారు. 40 ఏదైతుందో బీజేపీకి ఇవ్వచ్చు, 40 కాదు 35 ఇవ్వచ్చు. రెడీ. వాళ్ళకు లోక్సభ ఇంపార్టెంట్. అవును, ఇక్కడ వాళ్ళకు లోక్సభ ఇంపార్టెంట్. ఇంతకుముందు ఇందిరాగాంధీ ఎలాగైతే 67 తర్వాత కాంగ్రెస్ రూట్ అవుట్ అయిన తర్వాత డిఎంకే కానీ అన్నాడీఎంకే ఎవరితో కలిసినా 10 లోక్సభ అసెంబ్లీ 10 లోక్సభ ఎక్కడ 15 అసెంబ్లీ. ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ ఉన్నప్పుడు అదే అలయన్స్ కదా. ఇప్పుడు డిఎంకేతో అన్నాడీఎంకేతో కూడా అన్నాడీఎంకేతో కూడా కొన్ని సందర్భంలో అయింది కదా. బట్ 2004 నుంచి ఓన్లీ డిఎంకే తోటి సేల్ చేస్తుంది లోక్సభ అవసరం కనుక. ఉన్న 8 వాళ్ళు తీసుకుంటారు. ఇక మిగిలిన 9 ఏదైతుందో కేసీఆర్కు. సిట్టింగ్ 8 సీట్లు ఏదైతుందో బీజేపీ వాళ్ళకి హ్యాపీ. వాళ్ళకి అసెంబ్లీ 40కి ఒప్పుకోవచ్చు, 35కి ఒప్పుకోవచ్చు. ఇద్దరు కలిసి ఇద్దరు కలిసే అవకాశం ఉంది. కానీ మెర్జ్ అనేది చేయడు. మెర్జ్ చేసినప్పుడు నీకు సేవ్ అవుతుంది నా. కరెక్ట్. నీకు ఎలియన్స్ అయితే ఎంత గౌరవం పరంగా ఉంటుందో ఎక్కువ తక్కువ అనేది సీట్లు ఇంపార్టెంట్ కాదు. ఎక్కువ తక్కువ వదిలిపెట్టండి. ఎంతైతే బార్గెన్ ఉంటుందో నీకు నచ్చినప్పుడు బయటకు వెళ్ళగలుగుతావు. ఒకసారి పార్టీ మెర్జింగ్ చేసిన తర్వాత మళ్ళీ పార్టీ పెడితే ఏముంటుంది? టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ చేసినావు, బీఆర్ఎస్ను బీజేపీ మెర్జ్ చేసినాక మళ్ళీ దాంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి మళ్ళీ ఏదో నువ్వు మళ్ళీ టీఆర్ఎస్ను ఓపెన్ చేస్తా అంటే దానికి విలువ ఉండదు. కనుక మెర్జ్ అనేది 99.9 కాదు, 100 కాదు, 150 crores% గ్యారంటీ చెప్తున్నా. బీజేపీతో ఏ పరిస్థితిలో మరి కవిత గారు ఎలా చెప్పిండ్రో ఏం సంగతో వారికి ఏమీ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్. మరి ఆమె అంటే నాకేం తెలియదు, నన్ను బయటకు వెళ్ళనీయలేదు. మరి ఆమె నేను జైలు ఉన్నప్పుడు కలుస్తా అన్నారని చెప్తున్నది. డిఫరెంట్. నాదేం నడవలే అక్కడ. ఆమె ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పొలిటికల్ సబ్జెక్ట్ కాదు, నాదేం నడవలేదు, నా పనులు నడవలే అనేది. మరి ఈ ఇష్యూ నీతో ఎట్లా డిస్కస్ చేసి మెర్జ్ అనేది? సో అందుకోసం అది నిజమా అబద్ధం అనేది పక్క పెట్టండి. ఏ పరిస్థితిలో కేసీఆర్ మెర్జ్ చేయడు. అతని ఏజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఆరోగ్య పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ పీస్ఫుల్గా ఏదైతుందో ఆయన అనుకున్నది ఏదైతుందో కొడుకును పట్టాభిషేకం చేయాలనుకున్నాడు. ఎలయన్స్ పెట్టుకొని ఏదైతుందో కేటీఆర్ ముఖ్యమంత్రిగానే ఎలక్షన్ పోతుంది. నెక్స్ట్ కేటీఆర్ ముఖ్యమంత్రి మిత్రపక్షాలు 80 తీసుకున్నప్పుడు ముఖ్యమంత్రిగా పోతుంది. పోయి ఆయన లోక్సభ చేస్తాడు. ఏదైతుందో కేంద్రంలో అడ్జస్ట్ అవుతాడు, కేంద్రం అవుతాడు. వాళ్ళకేమి ఇబ్బంది ఉండదు. ఇబ్బంది ఉండే అవకాశమే లేదు. కనుక ఇది ఏదైతుందో బట్ ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నప్పుడు తను ముఖ్యమంత్రి ఈ మాట మాట్లాడవలసి వస్తుంది. బీఆర్ఎస్ను డైల్యూట్ చేయవలసి వస్తుంది. ప్రజల్లో కన్ఫ్యూజ్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఇది జరిగే పని కాదు. కేసీఆర్ గొంతుకలో ప్రాణం ఉన్నంత వరకు ఈవెన్ కేసీఆర్ కాదు, అంతకంటే దృఢంగా కేటీఆర్ గారిని హరీష్ రావు, దాంట్లో ఇద్దరు ముఖ్యులు కదా. ఎవరు బీజేపీతో ఒప్పుకునే క్వశ్చనే లేదు, మెర్జ్ అయ్యే సమస్య లేదు. బట్ పొత్తు ఉండే అవకాశం 99.9 ఏదైతుందో చివరకు రెండు జమిలీ ఎన్నిక రావడము, మహిళా బిల్లు అయిపోయి ఇప్పుడు రేపు సీట్లు పెరగడము, అసెంబ్లీ పెరగడము, పార్లమెంట్ పెరగడం దృష్ట్యా అదేతుందో సేఫెస్ట్ అంటే ఈ సీట్లు ఇప్పుడు ఉన్న ప్రకారం రేపు దాని ప్రకారం అదే రేషియోలో వస్తుంది. 2:1 వచ్చే రేషియో ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడింది ఇప్పుడున్న సీట్ల కొరకే. రేపు అయితే సీట్లు అసెంబ్లీ పెరిగినప్పుడు లోక్సభ పెరిగితే ఆ రేషియో డిఫరెంట్ అవుతుంది. బట్ ఇది జరగబోతుంది అనేది అవుతుందో నేను ఊహాగానం కాదు. ఇది వాళ్ళ కార్యకర్తల్లో కానీ ఇటు బీజేపీ నాయకుల్లో కానీ ఈ డౌట్ ఉంది. మోడీ గారు ఆరోగ్యంగా ఉంటే 2029 వరకు ఈ విల్ బి ద ప్రైమ్ మినిస్టర్, నో రిటైర్మెంట్. మళ్ళీ ఆయననే ఎన్నికలకు పోతాడు. వస్తారు పోతారు పక్క పెట్టండి. బట్ ఈ అడ్వాంటేజ్ ఏదైతుందో ఇద్దరు కలిసి ఉంటే దీనికి నెగటివ్ వచ్చినప్పుడు రిపేర్ చేసుకునే ఛాన్సు కాంగ్రెస్ పార్టీలో లేదు. ఫైనాన్షియల్ పొజిషన్ రిపేర్ అయ్యే అవకాశం లేదు. ఇన్ని ఇచ్చిన హామీలు, ఇన్ని అప్పులు
అప్పులు కడుతూ బ్యాంకులకు, ఇటు ఆర్టీసీ ఎంప్లాయీస్ పైసలు వాడుకునే కానీ, పెన్షనర్స్ ఏదైతుందో రిటైర్మెంట్ 10,000 కోట్లు కానీ, కాలేజీలే కానీ, ఇచ్చిన హామీలు కానీ అవకాశం లేదు కనుక నెగటివ్ ఉంటే ఇద్దరు కలిసి ఏదైతుందో ఓట్ షేరింగ్ ఏదైతుందో వాళ్లకు దీనికి నెగటివ్ వచ్చినప్పుడు వాళ్లకు హాట్ కేక్ ఉంటుంది. ట్రై అయినప్పుడు ఏదైతుందో మళ్ళీ కాంగ్రెస్కి అవకాశం ఉండొచ్చు. కనుక ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కలిసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీనికి 2009లో అప్పుడు తీసుకున్న నిర్ణయం అవుతారు. తర్వాత 2014 నుంచి 22 వరకు అన్ని ఎలక్షన్లు ఇచ్చిపెట్టండి, అన్ని వివాదాస్పద బిల్లులు కూడా అతను సపోర్ట్ చేసిండు. అండ్ మోడీని గారిని ఆకాశం ఎత్తిండు. కరెక్ట్. ప్రెస్ మీట్లు పెట్టి సీఎంగా చాలా సార్లు పోయాడు. ఇక్కడ నుంచే రిమోట్ ఏదో అయింది. అప్పుడు గాలి దుమారం ఇక్కడ పెద్ద ఎలక్ట్రికల్ ఉండే కదా గజ్వెల్ ఏరియాలో, దాన్ని ఇక్కడ నుంచే రిమోట్ తో చేశాడు. దాంట్లో అయితే ఆకాశం ఎత్తిండు. నాకు అవి జ్ఞాపకం లేవు అనుకోండి, బట్ ఇట్ ఈస్ హై పిచ్లో చేశారు. అంటే కేసీఆర్ గారు ఎవరినైనా అదే చేస్తాడు అనుకోండి, మళ్ళీ హై పిచ్లో దించుతాడు అనుకోండి. ఏది ఏమైనా ఇది జరగబోతుంది, కానీ మెర్జ్ అనే సమస్య లేనే లేదు. సార్, ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నికలు జరుగుతున్నాయి. పోలింగ్ నిజంగానే 11 గంటలకైతే 21% అని వచ్చింది. చాలా మందకొడిగా సాగుతుంది, అనుకున్నంత స్పీడ్ లేదు. సో మనం సర్వేలు చాలా పాజిటివ్గా వచ్చాయి బీఆర్ఎస్కు. కానీ ఈ మధ్యలో ఈ 9 తర్వాత కొన్ని మార్పులు చేర్పులు జరిగి మొత్తానికి కొద్దిగా కాంగ్రెస్ ముందంజ లేకపోయిందనే టాక్ కూడా వినిపించింది చాలాసార్లు. అంటే మీరు ఏం అబ్జర్వ్ చేశారు సార్? మనం 4th నాడు మాట్లాడుకున్నప్పుడు కూడా మనం ఏదైతుందో 4-5 రోజుల పరిస్థితి చెప్పొచ్చు అని అనుకున్నాం. అవును. బట్ సర్వేలు మాత్రం భయంకరంగా ఉన్నాయి. ఏ సర్వే చూసినా కూడా ఏదైతుందో పబ్లిక్ టాక్ కానీ సర్వే వాళ్ళది పబ్లిక్ టాక్ తోటి వస్తుంది కదా, నెగటివ్ ఉంది పార్టీకి అని. తర్వాత బీఆర్ఎస్ సిస్టమేటిక్గా క్యాంపెయిన్ చేస్తున్నది, వాళ్ళ క్యాడర్ ఉంది. 3 సార్లు ఇక్కడ కాంగ్రెస్ గెలవకపోవడంతో డిసడ్వాంటేజ్ ఉంది అనేది. కానీ లాస్ట్ 5th 6th నుంచి స్పీడప్ చేసి 9th ఈ రోజు వరకు కూడా ఇప్పుడు పోలింగ్ వరకు కూడా స్టిల్ చేస్తున్నారు అనేది నేను టీవీ చూడలేదనుకోండి, మిత్రులతో మాట్లాడారు. సర్వే బృందాలు కానీ ఎమ్మెల్యేలు, ఆయన ఏమైనా మహబూబాబాద్ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకరు, తర్వాత బీర్ల ఐలయ్య, తర్వాత మన సత్తుపల్లి దయానంద ఆయన పేరు ఏదో ఉంది, ఆయన పేరు ఆయనే, తర్వాత ఇంకా ఎవరో 4-5 ఎమ్మెల్యేలు, ఈవెన్ బట్టి గారి వెహికల్ కూడా తిరుగుతుందని నాయకులు మస్తు మంది ఉన్నారు. ఓపెన్ గా వాళ్ళు కంప్లైంట్ ఇస్తే కూడా సీరియస్ గా ఏదైతుందో అది చేసింది వాళ్ళని ఏదైతుందో అని చెప్పి వాళ్ళని ఎమ్మెల్యే చర్య తీసుకోమని ఎలక్షన్ కమిషన్ ఏదైతుందో దే ఇన్స్ట్రక్షన్ పోలీస్. సో పోల్ మేనేజ్మెంట్లే మనం అనుకున్నాం. నీవు చెప్పిన విద్య నీరజాక్ష అనేది ఉంది కదా, ఎప్పుడైతే మునుగోడు హుజురాబాద్ ఓడిపోయినరు, మునుగోడు ఈజీగా తీసుకున్నారు. అది హరీష్ మీద చెప్పిండు, కేటీఆర్ పోలే, కేసీఆర్ పోలే. హుజురాబాద్ మాత్రము విపరీతమైన, అంటే దేశంలో ఇంతవరకు అంత ఎక్స్పెండిచర్ పెట్టిన ఒక అసెంబ్లీ సెగ్మెంట్ లేదు. బట్ అక్కడ పాతుకుపోయినాడు ఆయన కూడా. 3 నెలలు రాజీనామా చేస్తేనే ప్రతి ఊరు ఇక పాదయాత్ర లెక్కనే ఊర్లో తిరిగిండు, టెంట్ వేసుకుంటేనే రోజుల తరబడి. ఆ 3 నెలలు కంప్లీట్ ప్రజలే ఉన్నాడు. అతను ఏదైతుందో అతని ఈ గ్రిప్ కూడా ఉండే, ఆయన ప్రజలతో అందుబాటులో ఉండే, మంచి చెడ్డ మార్నింగ్ ఆయన ఇంటికి కలవడానికి హైదరాబాద్కి వస్తే 100 మంది రాని, బ్రేక్ఫాస్ట్, లంచ్ అవర్ లంచ్, డిన్నర్ అప్పుడు డిన్నర్ చేసే పంపించాలి. వంటలు వార్పులు సపరేట్ ఒక మెస్ లెక్కనే, ఎంతమంది అన్న రాని వంటలు వండుతూనే ఉంటారు, సామాన్ వస్తూనే. సో అది ప్రజలతో ఏదైతుందో సంబంధం ఉండి గెలిచిండు. ఆ రెండింటి తర్వాత ఎక్కడైతే మునుగోడు తీసుకున్నారో, పోల్ ఏదైతుందో ఇప్పుడు కాంగ్రెస్ ఈ 3-4 రోజులు ఇప్పుడు పోలింగ్ అయితే అంటే ఏ పద్ధతిలో చేసిండ్రో సేమ్ వాళ్ళు చేసిన పద్ధతిలో ఇలా కాంగ్రెస్ చేస్తున్నారు. మీరు అధికారంలో ఉంటే అదే చేసిండ్రు కదా. దాదాపు మీ 100 మంది ఎమ్మెల్యేల దాంట్లో మంత్రులు ఒక 15 అనుకోండి, 90 పైన ఎమ్మెల్యేలు అందరికీ ఇన్ఛార్జ్ ఇచ్చిండ్రు కదా, బూత్ వైజ్. మంత్రులు అందరు అక్కడ ఉన్నారు కదా, ముఖ్యమంత్రి కూడా ఒక గ్రామం తీసుకున్నాడు కదా, ఎమ్మెల్సీలు ఇచ్చిండ్రు కదా, లోకసభ ఇచ్చిండ్రు కదా, రాజ్యసభ ఇచ్చిండ్రు కదా. మీరు 2 రోజులు క్యాంపెయిన్ క్లోజ్ అయిన తర్వాత వీళ్ళందరూ బయటకు వస్తే మొత్తం నాయకులను మొత్తం నిర్బంధం చేసి మీరందరూ అక్కడనే ఉన్నారు కదా టోటల్ కాన్స్టిట్యున్సీలో. ఆ రోజు విజువల్స్ ఉన్నాయి కదా, ఆ రోజు పత్రికలు ఉన్నాయి కదా, ఆ రోజు ఈయన ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ ఇవ్వలే, కలెక్టర్ ఇంటి ముందు కూర్చోడు. కలెక్టర్ ఎందుకు? కలెక్టర్ ఈజ్ అపాయింటెడ్ బై స్టేట్ ఎలక్షన్. కానీ ఇది ఈ ఎన్నిక సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్కు అతను బృందాలు పంపాలి, విజువల్స్ పంపాలి, వాళ్ళతో మాట్లాడాలి. ఇక్కడ హైదరాబాద్ ఉండే కాంగ్రెస్ బీజేపీ నాయకులను ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఇక్కడ ఉంటాడు హెడ్, మన బుద్ధ భవన్ దగ్గర సికింద్రాబాద్, మన అదే బోర్డ్స్ క్లబ్ అని సికింద్రాబాద్ ఏరియాలో రాణిగంజ్ ఏరియాలో ఉంటుంది. అక్కడ పోవాలి కదా, అక్కడ కూర్చోవాలి కదా. సో అది ప్రాపర్గా చేయలేదు. వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్గా రాజగోపాల్ రెడ్డి గారు అన్నారు. నేను ఆ రోజు వెంకయ్యరెడ్డి గారికి చెప్పాను, చాలామంది దాంట్లో చెప్పాను,
మిమ్మల్ని అందరిని పంపించి వాళ్ళు ఏదైతుందో మొత్తం మిస్యూజ్ అవుతుంది, వీళ్ళని పైసలకు ఇచ్చేటోళ్ళని కూడా నిర్బంధం చేశారు పోలీసులు, ఇవ్వద్దని సీఎం పేర్లు చెప్పదలుచుకోలే. ఒక డబ్బులు ఒక 3-4 కోట్లు ఇవ్వాలంటే ఇవ్వకుంటే ఏదైతుందో ఆయనకి ఇవ్వద్దని ఫోన్ చేశారు కేసీఆర్ గారు. లేదు నాకు తప్పది నాకు ఏదైతుందో నేను నేషనల్ లెవెల్లో నాకు అక్కడి నుంచి ఫోర్స్ వచ్చింది ఐ షుడ్ ఇష్యూ అన్నాడు. ఇష్యూ అంటే కంప్లీట్ రౌండప్ చేసిండు అతని ఇల్లును. అంటే ఎవరైనా పికప్ చేయాలంటే ఆ ఇంటికి పోలేరు, అతను బయటకు పంపించలేడు, ఫాలో అవుతుంది, పట్టుబడతాయి కదా. అవును. సో డబ్బులు కూడా ఏదైతుందో ఇవ్వకుండా దొరకకుండా ఏదైతుందో నిర్బంధం చేయడం జరిగింది.